నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఓవెల్ఎక్స్లో కూడా చాలా రకాలైనటువంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మోసాలకు సంబంధించి ఎట్లాంటి మోసాలు చేస్తున్నారు అనే దానిపైన మాట్లాడడానికి మనతో నిజామాబాద్ జిల్లా సైబర్ ఏసీపీ గారు ఉన్నారు, వెంకటేశ్వర్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఈ మధ్య కాలంలో చాలా ఓవెల్ఎక్స్ స్కామ్స్ అనేటివి కూడా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా ఓఎల్ఎక్స్లో ఎవరన్నా వాళ్ళ సంబంధించిన వెహికల్స్ కానీ ఏమన్నా వస్తువులు కానీ అమ్మటానికి వాళ్ళు పెడతా ఉంటారు. దాన్ని సైబర్ నేరగాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని ఎవరైతే ఓఎల్ఎక్స్ చూస్తారో వాళ్ళకి మా వస్తువు అంటే ఒక కారు అమ్ముతామని చెప్పేసి పెడతారు. పెట్టిన తర్వాత కార్ రేట్ అని చెప్పేసి బార్గెనింగ్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు ఫిజికల్గా కారు చూడకుండానే ఓకే మీకు కారు మేము చూపిస్తాం, దీనికి అడ్వాన్స్గా మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs కారు ఉందంటే దానికి 6 lakhs 7 lakhs ఇస్తామంటే జనాలు పబ్లిక్ కూడా చాలా తక్కువ రేటుకి వస్తుంది అనేసి దాన్ని కొనుక్కుందామనే ఉద్దేశంతో వాళ్ళకి 20,000, 50,000, ₹1,00,000, 2,00,000 అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు అయిన కాడికి ఈ యొక్క విక్టిమ్స్ దగ్గర డబ్బులు గుంజేస్తారు. గుంజేసిన తర్వాత వీళ్ళు వెహికల్ చూపించండి, పలానా దగ్గర ఉంది, ఎక్కడ ఉంది అనేసరికి ఇప్పుడే మేము మాట్లాడతామని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి లింక్ లేకుండా వాళ్ళకి కాంటాక్ట్ చేయకుండా ఆ డబ్బులు తీసుకొని మోసం చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. అదొక రకమైన ఫ్రాడ్. ఓఎల్ఎక్స్లో ఇంకొక రకమైన ఫ్రాడ్ ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఒక అతను ఓఎల్ఎక్స్లో నేను కారు అమ్ముతానని ప్రపోజల్ పెడతాడు. ప్రపోజల్ పెట్టిన అతను ఈ ఫ్రాడ్ స్టార్ ఏం చేస్తాడంటే అతనికి ఫోన్ చేసి నీ కారు మార్కెట్ రేట్లో మామూలుగా 10 lakhs ఉంటే నీకు 12 lakhs ఇప్పిస్తాను, బట్ మా కజిన్ వస్తాడు నీ దగ్గరికి, నేను మా కజిన్ని పంపిస్తాను, మా కజిన్ వస్తే మీరు రేట్ ఏం మాట్లాడద్దు, జస్ట్ కార్ చూపించండి, ఓకే మీరు పెట్టిన ఓఎల్ఎక్స్లో పెట్టింది డిలీట్ చేయండి అని వాళ్ళ చేత డిలీట్ చేయించేసి మళ్ళీ ఈయన అదే కార్ని నేను అమ్ముతాను అని చెప్పి ఓఎల్ఎక్స్లో మళ్ళీ ఈయన ఫోన్ నెంబర్ అడ్వర్టైజ్ ఇస్తారు. ఓకే. అయితే ఒక అతను కార్ డీలర్ ఏం చేస్తాడంటే నేను ఈ కారు కొంటాను అని ఇతనితోటి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫ్రాడ్ స్టార్ కాంటాక్ట్ చేస్తే అతను ఏం చెప్తాడంటే ఈ 10 lakhs కారు కదా నీకు 8 lakhsకే ఇస్తాను ఓకే అని చెప్పేసి ఇతన్ని ట్రాప్లో తీసుకొని కారు కావాలంటే మా కజిన్ నిజామాబాద్లోనే ఉంటాడు, మీ దగ్గర ఉంటాడు, వెళ్ళి కారు చూసుకొని రండి, బట్ అతనితోటి మీరు రేట్ ఏమి మాట్లాడద్దు అనేమో మా కజిన్ అని ఇతనికి చెప్తాడు. కారు కొనే అతనికి, అమ్మే అతనికేమో కొనేటోడు మా కజిన్, మీరు రేట్ ఏమి మాట్లాడద్దు, కారు చూపించండి అని వాళ్ళకి చెప్తాడు. కారు చూసిరండి అని వీళ్ళకి చెప్తాడు. వీళ్ళు పోతాడు, కారు చూస్తాడు, ఆ కారు అమ్మటానికి పెట్టినారంటే అమ్మటానికి పెట్టినామని వాళ్ళు అంటారు, ఈ రేట్ ఏం మాట్లాడారు. సరే అని వచ్చి చూసుకొని రేట్ మాట్లాడతారు. అప్పుడు ఆన్లైన్లో రేట్ మాట్లాడి మరి కారు చూసుకున్నారు కదా మరి అంటే నేను లాస్ట్కి బేరం చేస్తారు. బేరం చేసి అంటే మార్కెట్ రేట్ కన్నా కూడా తక్కువ రేటుకి 10 lakhs కార్ని 8 lakhsకి ఇస్తామంటారు. ఓకే 2 lakhs దాంట్లో లోన్ ఉందండి, మీరు 6 lakhs ఆన్లైన్ సోన్స్ అకౌంట్ నెంబర్ ఇస్తాం, మాకు పంపించేసేయండి, మీరు వెళ్ళి కారు మా కజిన్ దగ్గర ఉంది డెలివరీ తీసుకోండి అని చెప్తారు. ఓకే. ఇతను కారు డబ్బులు కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అతను రెస్పాండ్ ఉండదు. అరే కారు చూశాం కదా అని చెప్పేసి కారు దగ్గరికి వెళ్ళి మరి నేను డబ్బులు ఇచ్చేసాను కదా నా కారు ఇవ్వండి అని అడుగుతారు. కారు ఇవ్వండి అయితే అతను ఏమంటారు, అరే మీ కజిన్ ఏం చెప్పాడండి, అతను మీరు వాళ్ళ కజిన్ అంటే మాకు డబ్బులు ఏమి రాలేదు, కారు మేము ఎందుకు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు. సో ఇది నయా దందా ఇది. దాంతో అప్పుడు అతను రియలైజ్ అయ్యి ఓకే నేను విక్టిమైజ్ అయ్యాను, ఎవరో సైబర్ నేరగాళ్ళు నన్ను మోసం చేశారనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ మన దగ్గరికి రావడం, 1930 కంప్లైంట్ చేయటం. దాంట్లో ఈ ఇన్సిడెంట్లో కంప్లైంట్ ఇమీడియట్గా 1 hour లోపల చేశారు. అందుకని ఇందాక నేను మీకు చెప్పాను ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్ అని. అవును సార్. ఈ కేసులో అతను 6 lakhs పోగొట్టుకున్నాడు. ఫస్ట్ ఇమీడియట్గా కార్ ఓనర్ దగ్గరికి వెళ్ళటం, కార్తో మాట్లాడటం, ఆయన రియలైజ్ కాగానే మా దగ్గరికి వచ్చి 1930 కంప్లైంట్ చేయడం జరిగేసరికి ఆయన 6 lakhs కూడా ఇంటాక్ట్ సీజ్ అవ్వడం జరిగింది. ఓకే. సో అవి రికవరీ చేశారు మన సైబర్ హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళ బ్యాంకు మాట్లాడి అమౌంట్ అంతా కూడా ఫ్రీ చేయడం జరిగింది. ఓకే. సో చాలా మంది నార్త్ ఇండియన్సే ఈ దందా చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. కాకపోతే నిజామాబాద్లోనే ఇలాంటి నయా దందా క్రియేట్ చేసిరు అంటే చాలా ధైర్యం సార్. సో మీరు ఇంత విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు, అవగాహన సదస్సులు నిర్వర్తిస్తూ ఉన్నారు, అయినా కూడా ప్రజల్లో ఎందుకు మార్పు రావట్లేదు? దీంట్లో ఏంటంటే గ్రీడీనెస్. అంటే కూర్చున్న జాగాల్లో మనం కష్టపడకుండా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే చిన్న ఆ గ్రీడీనెస్, దాన్ని ఈ సైబర్ నేరగాళ్ళు అవకాశంగా తీసుకొని ప్రజల్ని ఈజీగా ట్రాప్ చేయగలుగుతున్నారు. ఈజీగా ఏది రాదు,
కూర్చునే జాగాలో లక్షలు వేలు ఏది సంపాదించుకోలేరు. కష్టపడితే తప్ప మనకి డబ్బులు రావు అనేది అందరూ కూడా గ్రహించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి వాల్యుబుల్ Thank you. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూడొచ్చు, మనము నార్త్ ఇండియాలోనే ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం అనుకున్నాం. కాకపోతే నిజామాబాద్లో ఈ నయా దందా కూడా రన్నింగ్లో, అంటే ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి మనకు నిజామాబాద్ ఏదైతే సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వరరావు గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో బీ కేర్ఫుల్. చాలామంది ఎవరైతే అన్ఐడెంటిఫై వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వెహికల్ తీసుకుందామనో లేకపోతే ప్లాట్ తీసుకుందాము అని చెప్పేసి ఏమైనా చెప్పినా కూడా వాళ్ళని పూర్తిగా ఐడెంటిఫై చేసిన తర్వాతనే డీల్ చేయండి, లేకపోతే చేయొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ వీడియో.